తనను తానే మరచిపోయింది. ఆ తల్లి అంటోందట, కన్నులుండియు హే దయామయ దీనశరణ్య, కన్నులుండియు నినుగాంచగోరని వాని కన్నన్ గుడ్డివాడు మేలు, నాల్కయుండియు నిన్ను సన్నుతించగబోని వాని కన్నా మూగవాడు మేలు, కరములుండియు నిన్ను కైసేయ నల్లని వాని కన్నన్ సొట్టవాడు మేలు, నీదు దాసులకివ్వని వాని కన్నన్ పేదవాడు మేలు, నిన్ను దలంచకున్న మనుజుల కన్నన్ పశువులైనను మేలు, పరమ పురుష భక్త పారిజాత భవ్య గుణం వ్రాత విగత తృష్ణ వేదవేద్య కృష్ణ చక్కని రాగం అభేరి. కొన్ని రాగాలు వింటే కొన్ని రోగాలు పోయేవి. ఇప్పుడు కొత్త రాగాలు చెవిని పడి కొత్త రోగాలు వస్తున్నాయి. అందుచేత చక్కగా గానం చెయ్యాలి, ఇలాంటి సభల్లో పాల్గొనాలి. చక్కని రాగం అభేరి. ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగ, ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగ, ఏమని పొగడుదుమే. కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలో, తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలో, పులకల మొలకల పొదులివి గదవే, పులకల మొలకల పొదులివి గదవే, బలువరు పూల కానుపులు, పులకల మొలకల పొదులివి గదవే, బలువరు పూల కానుపులు, ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగ, ఏమని పొగడుదుమే. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశుని సిరినగరు, కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశుని సిరినగరు, కాముకోనని తమకములే కదే, కాముకోనని తమకములే కదే, గావించిన మీ కళ్యాణము
చక్కని రాగం ఆ పేరి భీం ప్లస్. అలా ఆ స్వామిని ఏమని పొగడగలము? ఆ తలుపు చాటున నిలుబడినటువంటి ఆ తల్లి రుక్మిణి దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ పరమాత్మను చూచి ఎంతో ఆనందిస్తూ పరమోత్సాహంతో పులకాంకిత దేహురాలై ఈ జగన్మోహనుడైనటువంటి ఈ స్వామి, ఈ దీన శరణ్యుడు, ఆర్తత్రాణ పరాయణుడు, అనాథ రక్షకుడు కృష్ణ పరమాత్మ నాకు భర్త అయినాడా? ఇంకా ఆశ్చర్యంలో తేరుకొనలేకపోతోంది ఆ తల్లి రుక్మిణి. అంత మైమరచి కృష్ణ పరమాత్మను తనివి తీరా చూస్తోందట. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ పట్టె మంచంబు నుండి క్రిందకు దిగి ఆ తల్లి దగ్గరకు వచ్చాడు. ఒక్కసారిగా దగ్గరగా తీసుకున్నాడు ఆ రుక్మిణిని. వెంటనే ఆ రుక్మిణిని తన పాన్పుపై కూర్చుండబెట్టాడు. జగన్మోహనుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మను తనివి తీరా చూస్తోంది రుక్మిణి. మహాలక్ష్మీ స్వరూపురాలైనటువంటి ఆ తల్లిని చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ దివ్య దంపతులు, ఆ కళ్యాణ దంపతులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లారు. ఇలాగే మన హరికథాగానం నిర్విరామముగా చక్కగా 108 గంటలు, 116 గంటలు, ఇంకా 8 గంటలు ఎగస్ట్రాగా అయినాయి. ఆ విధంగా చక్కగా, ఆ విధంగా ఎంతో వైభవోపేతంగా ఈ 116 గంటలు అంటే 25వ తేదీ వరకు కూడా ఎంతో చక్కగా ఇక్కడ హరి సంకీర్తన జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది పిల్లలు, మన కపిలేశ్వరపురం పిల్లలు ఎంతో ఆనందంగా గానం చేశారు. ఎంతో అద్భుతంగా కథాగానాలు జరిగాయి. ఇంకా పెద్దలు, పూజ్యులు, మహనీయమూర్తులు ఎంతోమంది ఉన్నారు. తదుపరి కథాగానం మన పెండెం ధర్మారావు భాగవతారు వారు ఇక్కడ కథాగానం చేస్తారు. మహాలక్ష్మి స్వరూపురాలైనటువంటి ఆ రుక్మిణి యొక్క కళ్యాణ గాథను ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క చక్కనైనటువంటి ఆ రచనా వచన సందోహములతో మనం ఎంతో అభినయపూర్వకంగా ఇక్కడ కథాగానం చెయ్యడం జరిగింది. ఇంతటి మంచి అవకాశాన్ని, ఇంత చక్కనైనటువంటి సద్భాగ్యాన్ని నాకు కలగజేశారు. అందుచేతనే ఒక్క కవిగారంటారు, పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైనటువంటి హారంలో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. అలా నిలుపుకున్నటువంటి మన సోదరీమణి మా కళ్యాణి. ఎందుచేతనంటే జన్మ అందరూ ఎత్తేస్తాం. అందుచేత మన తరువాత మన యొక్క పేరు, మన యొక్క స్మరణ జరగాలి. పలానా వారు ఇంతటి గొప్ప వైభవాన్ని, ఇంత స్మరణ జరిపించారంటే ఎంత విశేషమండి. అందుచేత స్మరణకు ఎవరు అధికారి అంటే మన ప్రహ్లాదుడే. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ బస్త్రిగా. ఎంత చక్కగా చెప్పాడు ఆయన. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ బస్త్రిగా. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక. హరి పూజనము లేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక. కమలేసు జూడని కన్నులు కన్నులే, తను కుద్యజాల రంధ్రములుగాక. చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరల సలిల బుద్ధుదంబుగాక. విష్ణు భక్తి లేని, విష్ణు భక్తి లేని విభుదోడు విభుదుడే, పాదయుగము తోడి పశువుగాక.
మాటలండి, ఎంత చక్కగా చెప్పారు. నిజమే కదా, పరమాత్మను స్మరించలేనటువంటి ఈ జిహ్వ ఎందుకు, పరమాత్మను పూజించలేనటువంటి ఈ కరములెందుకు, పరమాత్మను చూడలేనటువంటి ఈ కన్నులెందుకు? అందుచేత భగవంతుని స్మరించాలి. కలికాలంలో జరగవలసినటువంటి పెద్ద ప్రక్రియ ఏమిటి అంటే సులువైనటువంటి మార్గమే గోవిందనామస్మరణ.